అధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాల శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభువుతో సహవాసం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలంలో మరలా ఒకసారి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7-8 వచనాల్లో ఉన్న మాటను ధ్యానం చేద్దాం. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కోపమానదు. ఈ మాటలు చాలా ప్రసిద్ధమైన మాటలు, ఎంతో ఆదరణ కలిగించే మాటలు. ప్రవక్త అయిన ఇర్మియా గారు యూదా దేశంలో ఉన్నప్పుడు ప్రజలు ఆ యొక్క దేవుని మీద నమ్మకము ఉంచకుండా ఉన్న పరిస్థితుల్లో ఆయన 2 విషయాలు చెప్పాడు ఈ అధ్యాయంలో. నరులను ఆధారం చేసుకుని నమ్ముకునే వ్యక్తి గురించి 5-6 వచనాల్లో చెప్పి 7-8 వచనాల్లో దేవుణ్ణి నమ్ముకున్న వారి జీవితపు ఆ యొక్క విషయాలను చెప్పడం జరిగింది. ఈరోజు మనము యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అతడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల యొద్ద తన వేళ్ళు పారజూచును. ఎండాకాలం వచ్చినా భయపడదు. దాని ఆకు పచ్చగానే ఉంటుంది. కరువు కాలమున అది చింతపడదు. ఎల్లప్పుడూ ఫలమిస్తానే ఉంటుంది. ఈ యొక్క మాటల్లో ఉన్న పరిస్థితులను మనం గమనించితే యెహోవాను నమ్ముకునివాడు అని రాశాడు. నమ్ముకునివాడు ధన్యుడు అంటే దీవించబడినవాడు. అయితే దేవుణ్ణి నమ్మటం అనేది కేవలం నమ్మకం కాదు, కానీ దేవుని మీద పూర్తిగా ఆధారపడటం. సహజంగా మనుషులు ఉద్యోగం మీద ఆధారపడటం, డబ్బు మీద ఆధారపడటం, మనుషుల మీద ఆధారపడటం, ఈ లోకంలో జరిగే పరిస్థితుల మీద ఆధారపడటం, వీటన్నిటినీ చూస్తూ వాటి మీద ఆధారపడతారు. కానీ దేవుణ్ణి వెంబడించే బిడ్డలో దేవుణ్ణి మాత్రమే కలిగి దేవుడే నా ఆధారం అని దేవుణ్ణి గుండెల్లో పెట్టుకుంటారు. అలాంటి వారికి దేవుడు ఆశ్రయముగా ఉంటాడు. ఆశ్రయము అంటే అర్థము దేవుడు రక్షణ కవచంలాగా ఉంటాడు. దేవుడు ఓ భద్రత వలయంలాగా ఉంటాడు. దేవుడిని నమ్మిన పరిస్థితుల్లో ఆయన కంటికి రెప్పలాగా కాపాడుతాడు. దేవుని మీద నమ్మకం అనేది ఏ వ్యక్తి అయితే ఉంచుతాడో ఆ వ్యక్తి జీవితంలో ధన్యుడిగా మారుతాడు. ఆ యొక్క జీవితం ఎలా ఉంటుంది అని అంటే చెప్పిన సందర్భం జలముల యొద్ద నాటబడి ఉంటుంది. జలముల యొద్ద అనగా దేవుని వాక్యం, ఆయన సన్నిధి అనే ఈ 2 విషయాల మీద వాళ్ళ జీవితం కట్టుకోవడం ఉంటుంది. రెండవది, వేళ్ళెప్పుడు నీటి వైపే వెళ్తాయి. ఎందుకు అంటే నీటిని సంగ్రహించితే కానీ ఆ యొక్క చెట్టు బలంగా ఎదగటానికి కారణం అవుతుంది. అలానే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటామో అలాంటప్పుడు మనము మన జీవితాల్లో ఆత్మ సంబంధమైన జీవితంలో బలంగా ఎదుగుతాం. అయితే ఆ చెట్టుకి వెట్ట తగిలిన అననందు అంటే అర్థం ఎండాకాలం వచ్చినా భయపడదు. ఎండాకాలం మనిషి జీవితంలో కష్టాలు, నష్టాలు, ఒత్తిడి, ఆర్థిక సమస్యలు ఇవన్నీ వచ్చినా కృంగిపోడు. కారణం ఏంటి అనంటే ఆయన ఆధారపడింది బయట పరిస్థితుల మీద ఆధారపడలేదు. దేవుని మీద, దేవుని యొక్క పరిస్థితుల మీద, దేవుని మీద ఆధారపడి ఉండటాన్ని బట్టే ఎప్పుడూ కూడా
ఆ యొక్క ఆకు పచ్చగానే ఉంటుంది. ఆ తర్వాత ఈ ఆకు పచ్చదనం మనకేం చెబుతుంది అంటే, బయట వారికి కనిపించే సాక్ష్యం. కష్టంలో కూడా శాంతి, సమాధానం, ఆనందం అనేది కోల్పోడు. ఆ తర్వాత కరువు కాలాన చింతపడదు. చుట్టూ కొరత ఉన్న దేవుని నమ్మిన వ్యక్తులు వారి జీవితము ఫలభరితంగా ఉంటుంది. ఇతరులకు దీవెనగా ఉంటాడు. మనం మన జీవితంలో దేవుని యొక్క సన్నిధానంలో దేవుని ఎదుట నమ్మకం ఉంచాలి. దేవుణ్ణి ఆశ్రయముగా కలిగి ఉండాలి. అలాంటి సందర్భాల్లో దేవుడు మన పరిస్థితులన్నిటినీ కాపాడి మనల్ని, మన పరిస్థితుల్ని ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి గంట ఆయన మరి ఆశ్రయంగానే ఉండి నడిపిస్తూ ఉంటాడు. మనం మన పరిస్థితుల్లో ఎలా ఉన్నాము? దేవుణ్ణి నమ్మిన బిడ్డలంగా ఉన్నామా? దేవుణ్ణి ఒకవేళ నమ్మకము అనేది కొద్దిగా ఉంచి తొట్టుపడుతూ ఉన్న అనుభవాల, గుండె లోతుల్లో దేవుణ్ణి దాయటం, పూర్తిగా దేవుని మీద ఆధారపడటం అనేది ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితంలో వాళ్ళు దీవించబడిన వారుగా, ఆశీర్వదించబడిన వారుగా, హృదయంలో నిరంతరము వాక్యాన్ని కలిగి ఉన్నవారుగా వారు ఉంటారు. మనము అలాగా ఉండాలి అని చెప్పి ఈ యొక్క మాట చెప్తా ఉన్నాం. దేవుని గ్రంథంలో చాలామంది నమ్మారు. నమ్మిన ప్రతి ఒక్కళ్ళు దేవుని యొద్ద నుండి వాళ్ళకున్న బలహీనతలను పోగొట్టుకున్నారు. అందుకనే యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచింది అని చెప్పాడు. అంటే విశ్వాసం లేకపోతే నమ్మకం అనేది దేవుని మీద ఎంత బలంగా పెడతామో దానిని బట్టే మన జీవితం ప్రతిదినం నడిపించబడుతుంది. మన జీవితాల్లో చిరుకులు, ఇబ్బందులు వచ్చినా వాటన్నిటినీ మనం చూడంగానే కేవలము దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మాటల మీదే మన యొక్క ధైర్యం కనుక దేవుని మీద ఆధారపడి జీవించుతాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని, మన యొక్క జీవితాన్ని నిండారుగా దీవించి ధన్యతలోనికి మనల్ని నడిపిస్తాడు. దేవుడు ఈ మాటల్ని తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ దినమంతా దేవుని యొక్క కృపా, క్షేమం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.